హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ చాలా బాగా రాసుకుంటున్నాను నేను. మీకు నచ్చకపోవడానికి రీజన్ హీరోయిన్ మధ్య సీన్లు రావడమే, లేదంటే వాళ్ళిద్దరి మధ్య స్టోరీ రన్ అవ్వాలన్నా కూడా వాళ్ళిద్దరి మధ్య సీన్ కాన్వర్జేషన్ రావాలి కదా. తొందరలోనే మీరు కోరుకున్నట్టుగానే స్టోరీ మారిపోతుంది. అప్పటి వరకు ప్లీజ్ ఫ్రెండ్స్, కొంచెం అర్థం చేసుకుని ఎంకరేజ్ చేయండి. అండ్ మీ సపోర్ట్ ఉంటేనే కదా నేను ముందుకు వెళ్ళగలను. ఇక రొమాన్స్ లస్ట్ వర్సెస్ పార్ట్ 28 స్టోరీలోకి వెళ్ళిపోదాం. రే సందీపు, నడవరా, లేకపోతే ఈ భూమాత తన ఆ గుడిమెట్తో కలిసి ఉండిపోయి మన సినిమా ప్రోగ్రాం, షాపింగ్ ప్రోగ్రాంకి గండి కొట్టేస్తుంది. పద అని దాన్ని లాక్కొని బయటకు పోదాం అని బేలగా అంటుంది హాసిని. సరే పద, ఇప్పటికే టైం అయిపోతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతే కానీ మనం ఫస్ట్ షో మూవీకి చేరుకోలేం. లంచ్కి కూడా షాపింగ్కి కూడా లేట్ అయిపోతుంది అని అప్పటికే టైం 10:30కి దగ్గరలో ఉండడం కలిపి భూమి దగ్గరికి వెళ్ళి సునీత గారిని పలకరించి కళ్ళతోనే భూమిని రమ్మని పిలిచి తన ప్రోగ్రాం గుర్తు చేసి నెమ్మదిగా ఆవిడకు సెండ్ ఆఫ్ ఇప్పించేసి లాక్కుని పోతారు. వెళ్ళేటప్పుడు మాత్రం పులిహోర దద్దోజనం తీసుకోవడం మాత్రం మర్చిపోదు హాసీ బేబీ. నువ్వు నీ తిండి అని సందీప్ హాసినీరు కొట్టుకుంటుంటే ఇంకొంచెం సేపు ఆంటీతో ఉండాలనిపిస్తుంది. ఈ దయ్యాలు లాక్కుని పోతున్నాయి అని తిట్టుకుంటుంది భూమి. వాళ్ళు ముగ్గురి ప్రవర్తన వచ్చిన దగ్గర నుంచి చూస్తూ నవ్వుతూనే ఉన్న వినీతులను చూస్తూ సునీత గారు వాళ్ళలా నా కొడుకు ఎందుకు ఉండడు, వాళ్ళంతా స్వచ్ఛంగా నవ్వుతున్న నవ్వుని నా కొడుకు మొహంలో నేను చచ్చే లోపలైనా చూడగలనా అని అనుకుంటూ ఇంకొంచెం సేపు గడిపేసి తను కలవాలనుకున్న వ్యక్తి దగ్గరకు వెళ్తారు. గబగబా ఆయన దగ్గరకు వెళ్ళి నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను స్వామి అంటూ ఆయనకు వినయంగా నమస్కారం చేసుకుంటారు. తెలుసు తల్లి, నువ్వు నీ కొడుకు కోసం ఎంత ఎదురుచూపు చూడగలవా అని పరీక్ష పెడితే ఆ పరీక్షలో నువ్వు నెగ్గి ఇప్పుడు నా ఎదుట నిలబడ్డావు. చెప్పు, నువ్వు ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు అని చిరుమందహాసంతో ప్రశ్నిస్తారు ఆయన. స్వామి, నేను మీ మాటలు విన్నా ఆశ్చర్యపోదలుచుకోలేదు. ఎందుకంటే నా జీవితాల్లో చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. వాటితో పోల్చితే దీనికి నేను ఆశ్చర్యపోవడం కాదు కదా. ఇంకొంచెం బాధ కలుగుతుంది స్వామి. నా కొడుకు జీవితం ఏంటో అర్థం కావడం లేదు. నా కొడుకు జీవితం సక్రమంగా ఉంటుందా? అందరిలానే నా కొడుకు కూడా పిల్ల పాపలతో సంతోషంగా ఉంటాడా స్వామి అంటూ కన్నీళ్లతో ప్రశ్నిస్తారు. అంతా శివయ్య ఆజ్ఞ తల్లి. కానీ నువ్వు అడగాల్సింది ఒకటి, అడుగుతుంది ఒకటి. నీ మనసులో ఉన్న సంశయం బయటపెట్టమ్మా అని చిరునవ్వుతో అడుగుతారు ఆయన. ఇక ఆయన దగ్గర దాచేది ఏమీ లేదు అనుకుని మనసులోనే ఒక నిట్టూర్పు విడుస్తారు సునీత గారు. దాంతో చెప్పడానికి సిద్ధమయ్యి, స్వామి, సరిగ్గా వారం రోజుల క్రితం నేను నా మనసు బాగోక ఇక్కడికి వచ్చి శివయ్య దర్శనం చేసుకుని చాలాసేపు ఇక్కడే ఉండిపోయాను. ఇంటికి వెళ్దామనుకున్నాను. టైంకి ఎక్కడి నుండి వచ్చారో తెలియదు కానీ ఒక అఘోరాలా కనిపించిన సాధువు వచ్చి నా బిడ్డ గురించి చెప్పి అలానే పెళ్ళి 28 ఏళ్ళు నిండకుండా పెళ్లి జరగపోవాలని హెచ్చరించి మరీ వెళ్ళారు. అది మా వారికి చెబితే పట్టించుకోలేదు. నేను కూడా కొంచెం నమ్మలేక అశ్రద్ధ చేశాను. కానీ నిన్న రాత్రి సరిగ్గా 3 గంటలకి అంటూ తనకు కలలో సాధువు హెచ్చరించిన మాటలు, అలానే ఆదిత్య గారు అన్న మాటలు, విరాట్ ప్రవర్తన మొత్తం అంతా కూడా చెప్పి నాకు ఇప్పుడు మీరే దారి చూపించాలి స్వామి అని ఆయన పాదాలు పట్టుకుంటారు. చూడు తల్లి, నేను ఈ సమస్యని తీర్చేంతటి వాడిని కాదు, కానీ నీ సమస్య చాలా జటిలమైనదిగా అనిపిస్తుంది. ఇంకా ఆ సాధువు అందరికీ సామాన్యంగా కనిపించరు. ఎవరికో బాగా కష్టాల కడలిలో ఉన్నప్పుడు మాత్రమే ఆ శివయ్య ఆజ్ఞ మీదకు ఇక్కడికి వచ్చి వాళ్ళకి దారి చూపించి వెళ్తారు అని ఈ గుడి దగ్గర చాలామంది నమ్మకం. అందుకనే ఆ స్వామి చెప్పినట్టుగా మీరు ఆయన మాటలను అశ్రద్ధ చేయకుండా వెంటనే మీ అబ్బాయికి పెళ్లి చేసేయండి. ఇంకా ఆయన చెప్పినవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించండి అంటారు ఆయన. అది కాదు స్వామి, నేనే ఈ విషయం ఎవరికైనా చెప్పినా నమ్మే స్థితిలో లేరు. నా భర్త అయితే నా మాటలను కొట్టి పాడేస్తున్నారు. ఇప్పుడు నా అంతట నేను ఈ సమస్యని ఎదుర్కోలేను. నాకు మీరే ఏదో ఒక దారి చూపించండి స్వామి అంటూ ఆయన ఎదురుగా కొంగు చాచి అర్థిస్తారు. సరే తల్లి, నేను పరిష్కారం అయితే చూపలేను కానీ ఈ సమస్యకి దారి కనుక్కునే దారిని మాత్రం చెప్పగలను అంటారు.
చెప్పండి స్వామి, ఏం చేయమన్నా చేస్తాను, ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్తాను, ఎన్ని పూజలు వ్రతాలు నోములు చేయమన్నా చేస్తాను. నా కొడుకు నా నుండి దూరం కాకూడదు. అలానే వాడి జీవితంలోకి వచ్చే పిల్ల వాడి జీవితాన్ని మార్చేదై ఉంటే నాకు అంతే చాలు స్వామి అంటారు. సరే తల్లి, అయితే ఈ జిల్లాలో పార్వతీ శివపురం అనే ఊరు ఉంటుంది. ఆ ఊరిలో మహిమగల అర్ధనారీశ్వరుల ఆలయం ఉంది. ఆ ఆలయానికి ఎన్నో ఏళ్ల మహిమగల చరిత్ర కూడా ఉంది. నువ్వు ఆ ఊరు వెళ్ళి ఆలయాన్ని సందర్శించుకుని అక్కడ నీ కొడుకు జీవితం బాగుపడాలి అని ముడుపు కట్టు. అదే ఆలయంలో వాళ్ళ పూర్వీకుల నుండి కూడా సిద్ధాంతులుగా ఉన్న శ్రీ స్వామి శివానంద గారి దగ్గరకు నేను చెప్పానని చెప్పి వెళ్ళి కలువు. ఆయనకు నీ సమస్య అంతా విన్నవించు. ఆ తర్వాత ఆయన చెప్పే పరిష్కారాన్ని ఆచరించి నీ కొడుకు భవిష్యత్తు తెలుసుకో అంటారు. సరే స్వామి, నేను మీరు చెప్పినట్టుగానే ఆ స్వామి దగ్గరకు వెళ్ళి నా కొడుకు భవిష్యత్తు కోసం ఏం చేయాలో తెలుసుకుని అలానే చేస్తాను స్వామి. ఎప్పుడు వెళ్ళాలో, ఏ టైంకి వెళ్ళాలో మీరు కొంచెం చెబితే అలానే నేను వస్తున్నట్టు అక్కడ కూడా చెప్పండి స్వామి అంటారు. ఎందుకంటే ఇది నేను నా కొడుకుకి భర్తకి తెలియకుండా చేయాలనుకుంటున్నాను. అలానే ఒకదాన్నే వెళ్ళాలని కూడా అనుకుంటున్నాను. అందుకనే మీరే నాకు సహాయం చేయండి స్వామి అని అడుగుతారు సునీత గారు. సరే తల్లి, నువ్వు సరిగ్గా ఈ రోజుకి 4 రోజుల తర్వాత వచ్చే గురువారం నాడు ఇక్కడి నుంచి బయలుదేరు. నీకు సహాయంగా నా మనిషి ఒకరు వస్తారు. అతడే నిన్ను స్వామి దగ్గరకు తీసుకువెళ్ళి ఆయనను కల్పించి మాట్లాడించి తిరిగి మళ్ళీ ఇక్కడికి తీసుకుని వస్తారు. ఆయన ఏ పూజలు చెప్పినా కూడా అతడే నిన్ను దగ్గరుండి కూడా నీ చేత జరిపిస్తాడు కూడా అంటారు ఆయన. చాలా చాలా కృతజ్ఞతలు స్వామి, మీకు ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను అని మరొక్కసారి ఆయన పాదాలకు నమస్కరించుకుని సునీత గారు ఎంత దుఃఖంతో వచ్చారో దానికి రెట్టింపు సంతోషంతో వెలుగుతున్న మొహంతో ఇంటికి వెళ్తారు. గుడి నుండి నేరుగా రెస్టారెంట్కి వెళ్ళిన భూమి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా టిఫిన్ చేసేసి ఆ తర్వాత ఫస్ట్ షోకి మూవీ చూడడానికి మాల్కి వెళ్ళి మూవీ చూసిన తర్వాత లంచ్ కూడా అక్కడే చేసేసి ఆ తర్వాత వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం షాపింగ్ కూడా అక్కడే పూర్తి చేసి ఎప్పుడో ఈవినింగ్కి ఇంటి దారి పడతారు. అంతా ఫుల్గా తిరిగిన తర్వాత ఇంటి దగ్గర వంట చేసుకోవడానికి ఓపిక ఎక్కడుంటుంది. అందుకనే వచ్చేటప్పుడే నైట్కి డిన్నర్ కూడా పార్సిల్ చేయించుకుని తెచ్చుకుని ఎవరి రూమ్లలో వాళ్ళు పడక వేసేసి సండే లేటుగా లేస్తారు. సండే రోజు కూడా అనుకున్న ప్లాన్ ప్రకారం భూమితో చికెన్ బిర్యానీ వండించుకుని ఫుల్గా తినేసి రూమ్ శుభ్రం చేసుకోవడం అటు, ఇంకా బట్టలు వాషింగ్, ఇంకా కిచెన్ సర్దుకోవడం అంటూ ఫుల్గా రూమ్ మీద శ్రద్ధ పెట్టి అన్నీ శుభ్రం చేసుకుని మళ్ళీ మధ్యాహ్నం వండుకున్న బిర్యానీనే కొంచెం ఉండడంతో అదే పొట్టలో వేసేసి చేసిన శ్రమదానానికి మత్తుగా నిద్రపోయి మండే మార్నింగ్ తీసుకొచ్చేస్తారు. సండే రోజు కూడా అనుకున్న ప్లాన్ ప్రకారం భూమితో వండించుకుని ఫుల్గా తినేసి రూమ్ శుభ్రం చేసుకోవడం అంటూ, ఇంకా బట్టలు వాషింగ్, ఇంకా కిచెన్ సర్దుకోవడం అంటూ ఫుల్గా రూమ్ మీద శ్రద్ధ పెట్టి అన్నీ శుభ్రం చేసుకుని మళ్ళీ మధ్యాహ్నం వండుకున్న బిర్యానీనే కొంచెం ఉండడంతో అదే పొట్టలో వేసేసి చేసిన శ్రమదానానికి మత్తుగా నిద్రపోయి మండే మార్నింగ్కి తీసుకొచ్చేస్తారు. రొటీన్గా ఎవరి వర్క్స్లో వాళ్ళు పడిపోయి హాసిని ఉసూరుమంటూ రెడీ అవుతుంటే వంటగదిలో కుస్తీలు పడుతూ లంచ్ ఇంకా టిఫిన్ అంటూ ఒక పక్కన బాబాకి పూజ చేసుకుంటూ భూమి హైరానా పడిపోతుంటుంది. ఒసేయ్ భూమి, ఈ సండే ఇంకా సాటర్డే ఏంటే తొందరగా వెళ్ళిపోయాయి అని లాక్ వేస్తున్న భూమిని అడుగుతుంది. ఇది మరీ బాగుంది, టైం అయిపోయింది వెళ్ళిపోయాయి, అయినా జరిగిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేమని నీకు ఇప్పటికే అర్థం అవ్వాలి కదా హాసిని అంటుంది భూమి. అవ్విందిలే అని నీరసంగా అంటూ అంతకన్నా నీరసంగా స్టాప్ చేరుకుని తన బస్సు రాగానే ఆఫీస్కి బయలుదేరుతారు. నీరసంగా బస్ స్టాప్ చేరుకుని తన బస్సు రాగానే ఆఫీస్కి వెళ్తారు. అబ్బాయిలిద్దరూ ముందు మాట్లాడుకుంటూ వెళ్తుంటే అమ్మాయిలు వెనక వస్తుంటారు. విరాట్ సార్, లాస్ట్ వీక్ ఇచ్చిన టాస్క్ ఎంతవరకు వచ్చింది సందీప్ అని అడుగుతాడు వినీత్. నాకు ఇచ్చిన వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి దగ్గరలో ఉంది వినీత్, మేబీ ఇంకొక 1 or 2 days పట్టొచ్చు ఏమో అంటాడు. అవునా, నాది కూడా మ్యాక్సిమం ఇంకొక 3 daysలో పడుతుందేమో, ఆ తర్వాత అది భూమి గారి దగ్గరికి వెళ్తుంది అని మాట్లాడుతూ లిఫ్ట్లోకి వెళ్ళి వచ్చేసి
ఫ్లోర్ దగ్గరకు వచ్చేటప్పటికి రిసెప్షన్లో ఉన్న కొత్త అమ్మాయిని వింతగా చూస్తూ, ఎవరు వినీత్ అమ్మాయి? పాత రిసెప్షనిస్ట్ ఏమైంది అని ఆశ్చర్యంగా అనుకుంటాడు. ఏమో సందీప్, నాకు కూడా తెలియదు. పోనీలే, ఎవరైతే మనకేంటి, ఎందుకు అని అక్కడ పద్ధతిగా చుడీదార్లో ఉన్న హిమాని చూస్తూనే తన క్యాబిన్స్కి వెళ్తారు ఇద్దరు. నైట్ మత్తు ఇంకా వదలకపోవడంతో విరాట్ ఆఫీస్కి వచ్చే దానికన్నా ఒక 5 మినిట్స్ లేట్గానే వస్తాడు ఆ రోజు. తన పర్సనల్ లిఫ్ట్లో నుండి ఫ్లోర్కి రావడంతోనే అక్కడ జరుగుతున్నది చూడగానే తన బీపీ మీటర్ రేజ్ అవ్వడంతో పాటు అసహనంగా వాట్స్ గోయింగ్ ఆన్ హియర్ గాయ్స్ అని గట్టిగా అరుస్తాడు. ఆ అరుపులకు ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక్క క్షణం ఉలిక్కిపడి ఒక అడుగు వెనక్కి వేసి కన్నీళ్లతో ఎర్రగా మారిన కళ్ళతో కోపంగా చూస్తుంది భూమి. ఆ చూపు నేరుగా తన గుండెకు తగిలినట్టుగానే ఫీల్ అవుతూ తర్వాత తన చూపుని పక్కనే కోపంగా తన వంకే మింగేసేలా చూస్తున్న టీనా మీద పడి అసహనంగా మారుతుంది. మిమ్మల్ని అడుగుతుంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? వర్కింగ్ అవర్స్ స్టార్ట్ అయినా కూడా మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు అని బేస్ వాయిస్తో అడుగుతాడు విరాట్. ఆ అరుపుకి టీనా గుండెల్లో వణుకు పుడుతున్నా ఇప్పుడు విరాట్ తన వైపే మాట్లాడతాడని ఓవర్ కాన్ఫిడెన్స్తో, చూడు విరాట్, ఈ అమ్మాయి నా మీద చేయి చేసుకుంది. అది అడుగుతుంటేనే ఎంప్లాయీస్ అందుకనే ఇలాంటి లో క్లాస్ వాళ్ళకి మనలాంటి హై క్లాస్ వాళ్ళ ఆఫీస్లో జాబ్ ఇవ్వకూడదు. ఇప్పటికైనా చేసిన తప్పేం లేదులే, వాళ్ళని జాబ్లో నుండి పీకే అని గారంగా పలుకుతుంది టీనా. చూడండి మేడం, మేమేమి తప్పు చేయలేదు. ఇంకా మీరే అనవసరంగా మా భూమి మీద చేయి చేసుకున్నారు. అయినా మేము డబ్బు లేని వాళ్ళమే కానీ ఆత్మాభిమానం లేని వాళ్ళమైతే కాదు అని సీరియస్గా అంటుంది హాసిని. యూ స్టూపిడ్ గర్ల్, కిచెన్ కాక్రోచ్, నువ్వు ఇంకొకసారి నన్ను కూపంగా చూసావంటే ఐ విల్ సీ యువర్ ఎండ్ అని కళ్ళల్లోనే కత్తులు ఉన్నాయా అన్నంత కోపంగా చూస్తుంది టీనా. చూసారా సార్, మీరు కూడా వింటున్నారు కదా ఈవిడ నోటి నుంచి వచ్చే అద్భుతమైన ముత్యాలు. నేను కాదే కిచెన్ కాక్రోచ్, ఇంకా నువ్వే ఫూలిష్ గర్ల్, డర్టీ గర్ల్, ఇంకా హై క్లాస్ గర్ల్ అని చెప్పుకునే బ్రెయిన్లెస్ గర్ల్ అంటూ హాసిని ఎక్కడా తగ్గకుండా కాసేపు టీనాకి పిచ్చెక్కించేస్తుంది తన తిట్లతో. ఒక పక్క భూమి కళ్ళల్లో కోపం ఇంకా కన్నీళ్లు ఎందుకో అర్థం అవ్వకుంటే వీళ్ళిద్దరి గొడవని అసహనంగా చూస్తూ స్టాప్ ఇట్ అని గట్టిగా అరుస్తాడు విరాట్. ఆ అరుపుకి ఇద్దరు నోరులు మ్యూట్ అయిపోవడంతో పాటు, చూసావా బేబీ ఎలా మాట్లాడుతున్నారో, అందుకనే వీళ్ళకి వెంటనే డిస్మిస్ లెటర్లు ఇచ్చేయి. మనకు కావాలంటే మన హై క్లాస్లోనే చాలామంది దొరుకుతారు. వీళ్ళకి జాబ్ పోతే అప్పుడు డబ్బు విలువ తెలుస్తుంది. మనలాంటి వాళ్లతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో కూడా అనుభవంలోకి వస్తుంది అని ముక్కు చేదుతుంది టీనా. టీనా, విల్ యూ స్టాప్ ఇట్ అని అసహనంగా అరిచి హాసిని, అసలు ఏం జరిగింది? ఈ న్యూసెన్స్కి కారణం ఏంటి అని సీరియస్గా బేస్ వాయిస్తో అడుగుతాడు అతడు హాసినిని. అడిగింది హాసినినే అయినా చూపు మొత్తం కూడా భూమి మీదే ఉంటుంది అతడిది. అది సార్ అంటూ హాసిని చెప్పడానికి రెడీ అవుతుంది. మనమేమో ఒక పావుగంట వెనక్కి వెళ్ళి చూద్దాం అసలు ఏం జరిగిందో. సందీప్ ఇంకా వినీత్లు ముందు వెళ్ళిపోతుంటే రిసెప్షన్లో కనిపించిన అమ్మాయిని చూసి భూమి పలకరింపుగా నవ్వుతుంది. హాసిని ఎవరబ్బా ఈమె అంటూ ఆమెతో పరిచయ కార్యక్రమాలు మొదలు పెట్టేస్తుంది. హాయ్, మీరు కొత్తగా జాయిన్ అయ్యారా? మై నేమ్ ఇస్ హాసిని, ఇంకా ఇదేమో భూమి అంటూ షేక్ హ్యాండ్ ఇస్తుంది. హాసిని మాటలకు తన కలుపుగోలుతనానికి చిన్నగా నవ్వుతూ, హాయ్ అండి, మై నేమ్ ఇస్ హిమ, నేను ఈరోజే ఇక్కడ జాబ్లో జాయిన్ అయ్యాను అని తను కూడా తన ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటుంది హిమ. ఓ నైస్ నేమ్ అండి, మీకులానే మీకు పేరు కూడా బాగుంది అంటూ కాసేపు హిమతో మాట్లాడి అప్పటికే విరాట్ వచ్చే టైం అయిందని భూమి కంగారు పెట్టేయడంతో తన క్యాబిన్కి వెళ్ళడానికి 2 అడుగులు వేశారో లేదో ఒక్కసారిగా కెవ్వున ఒక అరుపు వినిపిస్తుంది. ఆ అరుపుకి ఏం జరిగిందో అని కంగారు పడిపోతూ వెనక్కి తిరిగే అంతలో టీనా భూమి ఒంటి మీద చున్నీ ఎడ్జ్ని పట్టుకుని లాగేసి తన చేతుల మీద ఒలికిపోయిన వాటర్ని క్లీన్ చేసుకుని ఉండ చుట్టినట్టుగా భూమి మీదకు విసిరేస్తుంది. ఆ హఠాత్ పరిణామానికి భూమి ఇంకా హిమాలు షాక్గా నిలబడిపోతే
టెంపర్ లేచిన హాసిని, హౌ డేర్ యూ, అసలు ఏమనుకుంటున్నావో, నీ చేతిని తుడుచుకోవడానికి మా భూమి ఒంటి మీద చున్నీ లాగేస్తావా? అలా అమ్మాయి చున్నీని లాగకూడదు అన్న మినిమం కామన్ సెన్స్ అన్నా ఉందా నీకు అంటూ విరుచుకు పడిపోతుంది టీనా మీద హాసిని. అప్పటికే భూమి గురించి సుష్మా బాగా ఎక్కించేయడంతో ఆ కోపంతోనే, ఏయ్ స్టూపిడ్ గర్ల్, అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? ఆఫ్టర్ ఆల్ ప్లాట్ఫారం మీద దొరికే ఒక 100 రూపీస్ చున్నీ కోసం నాతో ఇలా నోరు పారేసుకుంటున్నావు. హౌ డేర్ యూ అంటూ హాసిని మీదకి చెయ్యెత్తి కొట్టబోతుంటే ఆ లోపల ఆ చేతిని భూమి గట్టిగా ఒడిచి పట్టుకుంటుంది. మేడం, మీరు లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు. అయినా ఏమంటున్నారు? ఆఫ్టర్ ఆల్ 100 రూపీస్ చున్నీ అంటున్నారు. ఆఫ్టర్ ఆల్ 100 రూపీస్ అయినా షోరూంలో కొనుక్కునే వేల రూపాయల బట్టలైనా కూడా మన ఒంటిని దాచుకోవడానికే ఉపయోగిస్తాం, కానీ దేవుడి గదిలో పూజ చేయడానికి మీ లెంత్ వరకు ఉపయోగించమని నీ లెంత్ వరకు ఉన్న షార్ట్ కట్ మీద స్లీవ్లెస్ షర్ట్ వేసుకున్న టీనాని అసహ్యంగా చూస్తూ అంటుంది భూమి. హౌ డేర్ యూ, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నీ బ్రతుకెంత, నువ్వు నా డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడుతున్నావా బ్లడీ అంటూ భూమి తేరుకునే లోపలనే చెంప మీద గట్టిగా కొడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మీకెన్నో మరెన్నో అందించడానికి ట్రై చేస్తాను.